అన్విత ఇంటి పెద్దల మాటల కంటే తన ఆలోచనలు ముందుగా ఉండే అమ్మాయి. క్లాస్ టాపర్, ఉద్యోగం చేసి గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో బతుకుతున్న స్వతంత్ర జీవి. ఆమెకు పెళ్లి అనే మాటంటేనే విరక్తి. నాకు డిగ్రీలే కావాలి, దంపతులు కాదు అన్నది ఆమె నమ్మకం. వివేక్ రెడ్డి పేరు వింటే చాలు ఆగ్రహం, అహంకారం, స్టైల్ అన్నీ కలిపిన అబద్ధపు ఆత్మవిశ్వాసం తలుపు తడతాయి. ఇతను బాగా చదువుకున్నవాడే కాని తనకు ఎవరు ఎదురు పలకకూడదనే తలపు. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం ఇతని హాబీలు. కాని వకీల్ బాబా అన్నట్టు తనకు పెళ్లంటే అసహనం. ఒక రోజు అన్విత తల్లి తీవ్రంగా అనారోగ్యంతో పడిపోతుంది. డాక్టర్ మాటలు వినగానే అమ్మ తల్లి కోసం ఏం చేసినా తక్కువే అనుకుంటుంది అన్విత. అప్పుడే వచ్చిన ఆఫర్, మీ అమ్మాయికి మా కొడుక్కి పెళ్లి చేస్తే మా కంపెనీ ఖర్చుతో మెడికల్ చికిత్స అంటారు వివేక్ తండ్రి. అన్విత మొదట ప్రతిఘటన చేస్తుంది. కాని తల్లి కోసం తలవంచుతుంది. అదే సమయానికి వివేక్కి సొంతమైన రివెంజ్ ప్లాన్ ఉంటుంది. ఈ తలపాగా తొడుక్కోవడం వల్ల ఈ అమ్మాయికి జీవితం శిక్షలా అనిపించాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఆమె తన ముందు జనాల మధ్య తనని అవమానపరిచింది. పెళ్లి గది చుట్టూ డెకరేషన్, శుభలేఖలు, సంగీతం. కాని ఇద్దరి ముఖాల్లో నవ్వే లేదు. పెళ్లి ముగిసిన 10 నిమిషాలకే ఇద్దరూ స్పష్టంగా మాట్లాడుకుంటారు. ఇది పెళ్లి కాదు, ఒప్పందం. నీవల్ల నా తల్లి బతికితే చాలు. తర్వాత నీ లైఫ్ నిది, నా లైఫ్ నాది. నువ్వు నీ తల్లి కోసం తలవంచావు, నేను నా ఈగో కోసం పెళ్లి చేసుకున్నా. మన ఇద్దరి లక్ష్యాలు వేరైనా బాధ మాత్రం నువ్వే భరించాలి. గేమ్ స్టార్ట్ అయింది మై డియర్ పెలాం. ఇలా మొదలైన ఫోర్స్డ్ మ్యారేజ్. రాత్రివేళ ఒకే బెడ్గదిలో ఇద్దరూ దూరంగా పడుకుంటారు. మధ్యలో తలపడిపోయే మాటల తూటాలు, ఎగతాళి చిలిపితనాలు, అసహనం. కాని వాటి వెనుక కనిపించని వింతల సమరం. ఒకవైపు అన్విత స్వేచ్ఛ కోరిక, మరోవైపు వివేక్ ఓ మనసు కోణం. రేపటి నుండి మొదలవుతుంది వారి మధ్య కొత్త ఆట. టామ్ అండ్ జెర్రీ కంటే చిలిపిగా, కాని మనసును తాకే తగాదాలు. ఈ ఫోర్స్డ్ మ్యారేజ్ అనేది ఎప్పుడు ఫోర్స్డ్ లవ్ అవుతుందో మరి?